చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందామండి. క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా మరి మీ మాటలు మేము ధ్యానిస్తుండగా, చెప్పబోతున్నటువంటి నాకు నాయన మరి సమయోచితమైన జ్ఞానమును మీరు దయచేయండి. వింటున్న వారందరూ కూడా మరి మీ మాటలు గనుక చక్కగా వినటానికి వినగలిగే చెవులను వారికి దయచేస్తారని నమ్ముతూ, యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రేమని దేవుని వారలారా, మరి ఈరోజు మీకు ఏర్పాటు చేయబడిన పాఠం మీకు ముందుగా ప్రకటించినట్టుగా, నీ సహవాసం సరైనదేనా? నీ సహవాసం సరైనదేనా? సహవాసం అనగానే కలిసి ఉండటము, జోడీగా ఉండటము, స్నేహం చేయటము, ఇలా ఎంతో మందితో మనం ఉండటము జరుగుతుంది. దాన్ని సహవాసం అంటారు. నిజంగా ఈ సహవాసం గురించి గనక మనం ఆలోచిస్తే, మనం ఎంతో మందితో సహవాసాలు కలిగి ఉంటాం. కానీ ఈ సహవాసం కలిగి ఉండటం విషయములో జాగ్రత్త కలిగి ఉండాలని ఎంతమందికి తెలుసు? ఎందుకంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి జీవగ్రంథమైన బైబిల్‌లో ఎన్నో విషయాలు మన జీవితానికి సంబంధించి, ఈ భూమి మీద మనం ఎలా బ్రతికితే పరలోకానికి వెళతాము అన్న విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో మన కోసం రాయించిచ్చాడు. ఈరోజు ఆ విషయాలను పక్కన పెట్టి మనుష్యులు ఏం చేస్తున్నారంటే, ఏదో నామకార్థంగా బైబిల్‌లో విషయాలనైతే చదువుకుంటున్నాడు గానీ, అందులో వ్రాయబడినట్లు బ్రతకలేకపోతున్నాడు. అందుకనే జీవితం బాగా ఉండటం లేదు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. ఏవండీ? నిజంగా ఇలా కొట్టుమిట్టాడుతున్నటువంటి కారణం ఏమంటే, నువ్వు దేవుడు చెప్పిన విధానంలో నడవటం లేదు. నిజంగా దేవుడు చెప్పినట్లుగా మన జీవితం గనక ఉండగలిగితే చాలా చక్కగా ఉంటదండి. ఈరోజు దేవుడు సహవాసం గురించి, ఇదిగో నీ సహవాసం సరైనదేనా? మనం ఎంతో మందితో సహవాసాలు చేయటానికి ఇష్టపడతాం. ఎక్కువగా ఇష్టపడతాం. ఫ్రెండ్స్‌తో తిరుగుతుంటారు. ఏవండీ? ఆహ్, ఇక అంటే ఎవరెవరి లెవెల్‌లో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యములో ఉన్న వాళ్ళ వరకు వారి ఏజ్‌కి సంబంధించిన వాళ్ళతో వాళ్ళు ఫ్రెండ్‌షిప్పులు చేయటం మనం చూస్తుంటాము. వాళ్ళతో కలిసి తిరగటం మనం చూస్తుంటాము. నిజంగా ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇలా సహవాసాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఏవండీ కొంతమందితోనే ఉండటము, వాళ్ళతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయటము, ఏవండీ ఒకరి విషయాలు ఒకరు పంచుకోవటము, ఏవండీ ఎక్కువగా వాళ్ళతో కలిసి తిరగటము, ఇలా మనకంటూ కొంతమంది ఉంటారని చెప్పుకుంటుంటారు. అంతే కదండీ! మా ఫ్రెండ్స్ అండి వీళ్ళు. ఇదిగో మేమెప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడల్లా పలానా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తామండి అని చెప్తారు. నిజంగా నువ్వు టైమ్ స్పెండ్ చేస్తున్నావో, మీరు ఎవరితోనైతే కలిసి తిరుగుతున్నారో, మరి మీరు తిరుగుతున్నటువంటి ఈ యొక్క సహవాసం సరైనదేనా? ఏవండీ? ఈరోజు ఆ సహవాసాలు సరైనవి కాకపోవడం వల్లననే మన జీవితంలో అనేక ప్రాబ్లమ్స్, చాలా నష్టాలు ఉన్నాయి. ఏవండీ? నిజమండి. ఏముందండి అని అనుకుంటున్నారా? సహవాసం విషయంలో చాలా జాగ్రత్త సుమండి. చిన్నపిల్లల్ని మనం స్కూలుకి పంపిస్తూ పిల్లలతో ఒక మాట అంటాం. "రేయ్! ఎవరితో పడితే వాళ్ళతో తిరగొద్దురా! ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయొద్దు. మంచి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చెయ్యి" అంటాం. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది? ఎందుకంటే అందరితో స్నేహం చేస్తే కొంతమంది బాలేని వాళ్ళుంటారు. సమాజంలో ఎలా ఉందయ్యా పరిస్థితి అంటే, చెడు అలవాట్లతో లేదా చెడు ఆలోచనలతో ఉన్నవారి వెంట గనక తిరిగారే అనుకోండి, పరిస్థితి అంతే. లోకంలో ఒక నానుడుంది కదా! ఒక సామెతుంది. 6 నెలలు గనక ఎవరితోనైనా మీరు తిరిగారనుకోండి, వారు వీరవుతారట, వీరు వారవుతారట. ఏవండీ?
అంటే కొన్నాళ్ళు గనక ఇతరులతో మనం తిరిగామనుకోండి, వాళ్ళకున్న అలవాట్లన్నీ మనకు లేకపోయినా, మనం తిరిగే వాడికి ఉన్నాయి గనుక మనకొచ్చేస్తాయండి. ఆ ఆలోచన తీరు, ఆ నడవడి తీరు, ఆ మాట తీరు. మనం అనుకుంటాం, "ఏటి మా అబ్బాయికి మేము ఇంట్లో ఏం మాట్లాడం గదండీ! కానీ వాని నోట్లో ఈ మాట ఎలా వచ్చిందండి" అనుకుంటాం. మా ఫ్రెండ్‌షిప్ అలాంటిది. ఏవండీ? లేదండి మేము గుడికి చక్కగా వెళుతున్నాం కదండీ! మరి తప్పకుండా మేము ప్రార్థనలకు వెళుతున్నాము. అన్ని మీటింగ్‌లకి అటెండ్ అవుతున్నాము గానీ, మాలో మార్పు రావటం లేదండి అని చాలామంది అనుకుంటుంటారు కదా! ఈరోజు మీకు సమాధానం దొరుకుతదిలెండి. ఎందుకంటే, మీ సహవాసం సరైనది కాదు. నిజం ప్రియులారా. ఎందుకంటే, బైబిల్‌లో ఒక మహత్తరమైన మాట, ఒక మాట చదువుదాం ఈ సమయంలో మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము నుంచి మనం చదువుకుందాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము నుంచి మనం చదువుకుందాం. హ్మ్. వారికి వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. చూడండి ఇక్కడ ఏమని గాని మాట్లాడాడు? వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. గాని, గాని అంటున్నాడంటే దేవుడు మనతో ఏదో చెప్పబోతున్నాడు. గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయెను. ఏవండీ వాక్యాలు మేము కొన్ని పదుల నెలల నుంచి వింటున్నాము. పదుల సంవత్సరాల నుంచి వింటున్నాము. చాలా ఏండ్ల నుంచి మేము వాక్యాన్ని వింటున్నాం గానీ, మాలో భక్తి ఏమాత్రం ముందుకు వెళ్ళటం లేదండి అని అనుకుంటున్నారా? అయితే మీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏంటట ఆ ప్రాబ్లము? వాక్యమట ఏవండి? వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అంటే వాక్యం విని దాని ప్రకారం బ్రతికే వాళ్ళతో మీరు కలిసి లేరు. మరెవరితో కలిసి ఉంటున్నారు? బయట. బయట బోలెడు ఫ్రెండ్స్ అండి మనకు. ఏవండి? పాటలు పాడే వాళ్ళతో స్నేహం చేశారనుకోండి, మీరు పాటలు పాడతారు. తప్పకుండా రోజు ఏమంటే ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళను మీరు జోడీ కట్టారనుకోండి, మీరు వెళతారు. ఏవండీ? ప్రార్థన బాగా చేసే వాళ్ళ దగ్గర మీరు ఏమంటే జోడీగా ఉన్నారనుకోండి, మీరు ప్రార్థన చేస్తారు. ఏవండీ? సినిమాల చుట్టూ తిరిగేవాడి చుట్టూ మీరు తిరుగుతున్నారనుకోండి, మీరు గూడా అంతే మళ్ళీ. ఏదో ఒక రోజు బహిరంగంగా నేను చూడలేదండి అనుకున్నా అంతర్గతంగా వచ్చేసింది గదా మొబైల్‌లోకి. నువ్వు లోపలే చూస్తావు. ఎందుకంటే, అలాంటి వాళ్ళతో స్నేహం చేసావు నువ్వు. అంటే, వారు వినిన వారితో కలిసి ఉండలేదు. కనుక వినిన వాళ్ళతో, వాక్యం ప్రకారంగా బ్రతికే వాళ్ళతో, వాక్యం విన్న వాళ్ళతో గనక మీరు కలిసి లేరనుకోండి, మీరు విన్న వాక్యమంతా నిష్ప్రయోజనమవుతుంది. డౌటే లేదు ప్రియులారా. ఏవండీ? నిజంగానండి. ఈరోజు చాలా మంది చేస్తున్నది ఇదే. మేము ఏళ్ల తరబడి గుడులకు వెళుతున్నామండి. కానీ మార్పు లేదండి అంటే, మీ సహవాసాలు బాగలేవు ప్రియులారా. వాక్యం వింటున్న వాళ్ళతో మీ సహవాసం మీరు చేయటం లేదు. దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళతో మీరు సహవాసం చేయటం లేదు. ఎక్కువగా వాళ్ళతోనే తిరగాలంటున్నాడు దేవుడు. ఎక్కువ వాళ్ళ వెంబడే ఉండాలంటున్నాడు దేవుడు. మరి ఈరోజు ఎలా ఉన్నారు? సంఘంలో సేవకుడు ఏవండీ అందరూ కలిసిమెలిసి ఉండాలండి. అందరూ మీరు వందనాలని చెప్పుకోండి అంటుంటాడు. ప్రార్థన అయిపోగానే అందరూ వందనాలు గూడా జెప్పేసుకుంటారు బాగా. కానీ ఆ వందనాలు ఎలా జెప్తారో తెలుసా? ఏవండీ? వందనాలండి అని అప్పుడు పూర్తి నవ్వుతూ ఏదో వందనాలండి అని ఇంకా ఆ మాటతో స్టాప్ వెళ్ళిపోతా ఉంటారు. మీ ఇంటికి అమ్మో, నాన్నో వచ్చింది. మీ ఇంటికొస్తారు గదండీ! మీ అమ్మ, నాన్న మిమ్మల్ని చూడడానికి ఎవరైనా వచ్చారనుకోండి. ఆ! వందనాలండి అని ఊరికే ఉన్నారనుకోండి. ఎలా ఉంటది? ఎందుకొచ్చావురా బాబు ఈవిడింటికి అనుకుంటారు గదా!
అంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి? కేవలము పాస్టర్ గారు, అయ్యగారు ఏదో వందనాలు చెప్పమన్నాడు, కలిసి ఉండమన్నాడంటే కేవలం వందనాలు చెప్పడం ఒకటే అనుకుంటున్నారు ఈరోజు. అదేనా? కలిసి ఉండడం అంటే? ఏవండీ? నిజంగానండి. ఈరోజు పరిస్థితులు తారుమారు అయిపోయాయి. దేవుడేమో నాయనా వాక్యం విన్న వారితో మీరు కలిసుండాలి. విశ్వాసములో ఉన్న వాళ్ళతో మీరు కలిసుండాలి. విశ్వాసము గలవారైన వారితో మీరు కలిసున్నారా? కలిసి గనక లేకపోతే రాసిపెట్టుకోండి. మీలో వాక్యం ఎదుగదు. ఎందుకంటే వింటున్నారు, లోకంలోకి వెళుతున్నారు. వింటున్నారు, లోకంలోకి వెళుతున్నారు. ఇంకేంటి మీలో వాక్యం ఫలించేది మీరు చెప్పండి? అందుకనే దేవుడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే, ఇదే పత్రికలో చూడండి మరొక మాట 10వ అధ్యాయము 24వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనములో చూడండి అక్కడ ఏమంటున్నాడు? అందరూ కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజ సమాజంతో కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించి హెచ్చరించుచు ఏవండీ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. కొందరు మానేస్తున్నారని మీరు సమాజంగా కూడటము మీరు మానకండి అని హెచ్చరించమంటున్నాడు. ఎవరిని? సేవకుడిని. సేవకుడు గనుక హెచ్చరించాడనుకోండి, అంతే మరుసటి రోజు గుడికి రారు. అంతేనా? అంటే నిజంగా ఎవరితో స్నేహంగా ఉంటున్నారు? అసలు మనము ఏ విషయాన్ని ఎలా తీసుకోవాలో సంఘంలో మనకు అర్థం కాలేదండి. ఏవండీ? ఏదో సేవకుడు హెచ్చరించాడనుకోండి, ఆయన మన మంచి కోసమే హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను మనం ఎలా తీసుకుంటాం? నిజంగా నువ్వు సేవకులతో లేదంటే విశ్వాసము గలవారితో నువ్వు సహవాసం కోరుకున్నవాడవైతే, ఎవ్వరితోను నువ్వు విశ్వాసం కలిగిన వాళ్ళతో విభేదాలు పెట్టుకోలేవు. నీవు విధేయత తగ్గింపుతో నువ్వు ముందుకు వెళతా ఉంటావు తెలుసా? ఎందుకు? అయ్యో! నా మంచి కోసమే కదండీ అతను చెప్పేది. నేను పరలోకానికి వెళ్ళాలనే కదా ఇలాంటి హెచ్చరిక మాటలని నాకు చేసేది. అని ఇలా అనుకుంటారా? అనుకోరండి. హెచ్చరిక మాటలొచ్చేసరికి చూడండి మా గురించే చెప్తున్నాడాయన. ఆయన మమ్మల్నే టార్గెట్ చేసాడు. ఇలా అనేవాళ్ళు లేరంటారా? చాలా మందున్నారండి. ఏవండీ? ఇలా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో వాక్యం ప్రియులారా నిష్ప్రయోజనమవుతుంది. ఎందుకంటే మీరు కలిసి లేరు. ఎందుకు కలిసి లేరు? ఏవండీ? ఎందుకు అయ్యగారు చెప్పినప్పుడల్లా వాక్యం వినడానికి రండి, రండి, రండి మీరు మానుకోకూడదండి. మీరు ఖచ్చితంగా ఉన్నప్పుడల్లా మీరు దేవుని మాటలు వినడానికి రావాలండి అని ఎన్ని సార్లు అయ్యగారు చెప్తున్నప్పటికిని వస్తుంటారు. అప్పుడప్పుడు లీవులు పెడతా ఉంటారు. ఎందుకు? ఏవండీ? దేనికైనా మీరు లీవ్ పెట్టినా పర్లేదు ప్రియులారా. దేవుని విషయంలో, దేవుని మాటలకు మాత్రం మీరు దూరంగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు సమాజంగా కూడుట మానొద్దండి అంటున్నాడు దేవుడు డైరెక్ట్‌గా. ఎందుకు? అందులో అంతుందా? అవును. ఏవండీ? అందులో నిజంగా ఎంత ఆశీర్వాదం లేకపోతే మీరు కూడటం మానొద్దంటాడు మీరు చెప్పండి. మీరు మానుతున్నారనుకోండి, ఏంటండి ఎప్పుడు గుడేనా? ఇంక వేరే పని లేదా అంటుంటాడు. ఏవండీ? తెలివి లేనివాడు. ఎప్పుడు తిండేనా అంటావా? ఏవండీ పొద్దున్న తిన్నారు గదండీ! మధ్యాహ్నం గూడా తినాలా అంటాడా? ఇక్కడ అనడు. రోజు డ్యూటీయేనండి. ఏం పోతావు అంటాడా? రోజు వెళ్తుంటాడు డ్యూటీకి. ఏంటి ఎందుకు? అయ్యో! మరి డ్యూటీ లేకపోతే ఇంట్లో ఎలా గడవాలండి? 3 పూటలు తినకపోతే ఎలాగండి? ఓహో! ఇది నీకు అర్థమైంది గదా! తినాలి, పోవాలి ఏవండీ? అంటే డ్యూటీకి వెళ్ళాలి, అన్నం తినాలి. ఇవి ప్రతిరోజు చెయ్యాలనుకుంటున్న నువ్వు, ప్రతిరోజు దేవుని మాటలు నాకున్నాయి అని నీకు వినపడినప్పుడు, ఎందుకు ప్రతిరోజు ఏంటిది అని నీకు అనిపిస్తదా? అలా అనిపించటానికి వీల్లేదు. ప్రతిరోజు మనం అన్నం తింటే ఎలా బ్రతుకుతామో, ప్రతిరోజు మనం డ్యూటీకి వెళితే మన కుటుంబం ఎలా బావుంటదో, ప్రతిరోజు నీకు వాక్యం నీ దగ్గరకొస్తదా? సంఘం నీకు అవకాశం ఇస్తుందా? దయచేసి ఆ అవకాశాన్ని ఎవరు కోల్పోకండి.
దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలు ఈ సంఘం ద్వారా. నిజంగా అవకాశాలు చాలా మంది రోజు వినేదే కదండీ అంటుంటారు. అనకూడదండి అలాగా. రోజు తినేదే కదా అని మనం తినటం ఎలాగో వదిలేయమో, రోజు వినేదే కదా అని వదలటానికి వీల్లేదు. ఇది మన నిత్య జీవానికి సంబంధించినది. అదైనా తక్కువ చేస్తే ఏదో మళ్ళొక పూట తినొచ్చేమో గానీ, దీన్ని తక్కువ చేస్తే నువ్వు దేవునిలో బ్రతకలేవు. అందుకే చూడండి, ఎన్ని వాక్యాలు వినిపించాలండి సంఘంలో దైవజనుడు మీరు చెప్పండి. కోకొల్లలు వాక్యాలు వినిపిస్తుంటాడు. వాళ్ళని పిలిపించి చెప్పించడము, వీళ్ళని పిలిపించి చెప్పించడము, పెద్దవాళ్ళు ఎంతెంత పెద్దవాళ్ళను పిలిపించి చెప్పించినా మార్పనేది చాలా మందిలో ఏమీ ఉండదండి. ఏవండీ? ఇంకా చెప్పాలి వాళ్ళకు. ఇంకా మీరు మారండయ్యా అని జెప్పాలి. ఇంకా మీరు అబద్ధాలు వదిలేయండయ్యా అని జెప్పాలి. ఇంకా బయటొకలాగా, లోపలొకలాగా మీరెందుకయ్యా నాటకాలు జేస్తారని జెప్పాలి. అలాంటివి జెప్పినప్పుడు మమ్మల్నే అంటారని మీరనాలి. ఏవండీ? అంటే ఈ పరిస్థితంతా ఎందుకు ఏర్పడింది మీరు జెప్పండి? ఎందుకంటే మీ సహవాసము సరైనది కాదు. లోకములో ఉన్న వాళ్ళతో సహవాసాలు మీరు చేస్తున్నారు. ప్రతిరోజు దేవునితో మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఎందుకంటే దేవుడు వాక్యంతో అదే చెప్పాడు కదండీ మనకు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో అపోస్తలులు ప్రారంభ సంఘం వాళ్ళు ఏమని ఆజ్ఞాపించారండి? ఏవండీ వాళ్ళ విధి విధానాలు మనం చూస్తున్నప్పుడు వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు అని రాస్తున్నాడు చూడండి. సహవాసం ఉండాల్సిందేనా? ఉండాలి. నాకు తీరికొచ్చినప్పుడు కలుస్తానండి. ఏవండీ? నాకు తీరికొచ్చినప్పుడు పనికెళ్తానంటే అతను ఊరుకుంటాడా? నేను తీరికొచ్చినప్పుడు తింటానంటే నీ ఆరోగ్యం బావుంటదా? అన్నిట్లికి టైమ్ టు టైమ్ మెయింటైన్ చేస్తాడు మనిషి. ఒక్క దేవుని వాక్యానికి మాత్రం టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయటం లేదు ప్రియులారా. అందుకనే మన జీవితాలు బాగోలేవు. విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనమవుతుంది. ఏవండీ? ఎడతెగక ఉండమంటున్నాడు చూడండక్కడ. కంటిన్యూగా ఉండమంటున్నాడు చూడండక్కడ. ఎందుకు కంటిన్యూగా ఉండమంటున్నాడు? ఎందుకు ఉండమంటున్నాడంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతది. లోకంలో ఏముంది? దుష్ట సాంగత్యం ప్రియులారా. తెలుసు కదా ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఏవండీ? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో మీరు చదువుకుంటే మోసపోకండి. దుష్ట సాంగత్యము. ఎవరితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు? ఎవరితో నువ్వు సహవాసము చేస్తున్నావు? వాక్యం వినేవాళ్ళతో, వాక్యం విని ఆ వాక్య ప్రకారం బ్రతికే వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తున్నావా? అయితే నువ్వు మంచి సహవాసం చేస్తున్నావు. లేదండి వాక్యములో లేడు, బయటున్న వాడితోనే స్నేహం చేస్తానని మీరంటారా? అయితే మీరు చెడిపోతారండి. డౌటే లేదు. లేదండి నేను చెడిపోనండి అంటారా? లేదండి మాకు సత్తా ఉందండి అంటారా? ఉందో లేదో ఈ వాక్యం విన్న తర్వాత మీకే అర్థమవుతదిలెండి. ఏవండీ? మేము లోకంలో ఉన్న వాళ్ళతో తిరిగినా, మేము మాత్రం చెడిపోమండి. మేము సముద్రంలో ఉప్పు చేప లెక్కండి. ఇదిగో చేప ఎలాగైతే ఉప్పు నీటిలో ఉన్న ఉప్పు ఎలాగ అంటించుకోదో, లోకంలో మేము పాపపు లోకంలో ఉన్నా, మేము పాపాన్ని అంటించుకోమని మీరంటారా? అయితే మీ సేవకుడు మీ గురించి గొప్పగా సాక్ష్యం చెప్పిండాలే. ఇతను బలా నమ్మకమైన మంచి దాసుడండి ఇతనని. మీ గురించి మీ సేవకుడి దగ్గర మంచి సాక్ష్యం ఉందంటారా మీరు చెప్పండి? ఏవండీ? ఎందుకంటే మీ మీరు చేసేటువంటి పనులు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చేస్తాయి కదండీ! మీ మాట తీరు, ఏవండీ? మీరు చూసే చూపు తీరు, మీరు ఆ గుడికొచ్చే తీరు, ఏవండీ? మీరెన్ని జెప్పినా, మీరు వింటున్న తీరును బట్టి సేవకుడు మీరు వస్తున్నారో లేదో, మీరు కరెక్ట్‌గా ఉన్నారో లేదో, అతనికి కొద్దిగైనా తెలిసే ఉంటది ప్రియులారా. ఎందుకంటే మిమ్మల్ని రోజు చూస్తున్నది ఆయనే. కనుక మన జీవితాలు నిజంగా వాక్యములో ఎదిగేటివిగా ఉన్నాయా? అలా ఉండాలి అంటే, వాక్యంలో ఖచ్చితంగా మనం ఉండాలి అంటే, దేవుడంటాడు, "నాయన నువ్వు సహవాసం దేవుని వాక్యంలో ఉన్న వాళ్ళతో చెయ్యి." ఎందుకో తెలుసా? ఎందుకు చేయాలో తెలుసా? దేవునితో ఉన్న వాళ్ళతో ఎందుకు చేయాలో తెలుసా? సామెతల గ్రంథము 13వ అధ్యాయము. ఏవండీ? సామెతల గ్రంథము
13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే ప్రియులారా, సామెతల గ్రంథము ఏమండి? జ్ఞానుల సహవాసము 13వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానుల హ్మ్. సహవాసం చేయువాడు హ్మ్. జ్ఞానము గలవాడగును. జ్ఞా మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. అండి. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానుల సహవాసం. ఎవరండి జ్ఞాని? అంతస్తులు కట్టించినవాడు కదా జ్ఞాని. బైబిల్ జ్ఞాని అని ఎవరినన్నది మీరు చెప్పండి? జ్ఞాని అని ఎవరినందంటే, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకొని, ఆయన మాట ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారే జ్ఞాని. ఎందుకంటే జ్ఞానంతో రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఎవరి యందు ఉన్నవి? బుద్ధి ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో. ఆయన క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడని చదువుకుంటాం. 1 కొరింథీ ఏమండి 1:20, 21, 22 ఆ వచనాలు మీరు చదువుకుంటే మీకు అర్థమవుతది. అంటే జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తుల వారి దగ్గరికి మనం వెళ్ళిపోయి అతనితో స్నేహం చేస్తున్నాం. అతనితో అంటే దేవుని మాటలతో, వాక్యంతో. ఎప్పుడు వాక్యం వినాలని అని అంటది దేహం. దేహం ఎప్పుడు వాక్యం అని అనదండి దేహం. ఏ రోజు ఏం వాక్యం అంటది దేహం. ఏవండి? అమ్మో! వీళ్ళ దగ్గరికి పోతే ప్రార్థన అంటారు, పాటలంటారు. ఏవండి? అన్నీ దేవునివే. కనుక వద్దనుకుంటది దేహం. అలా గనక వద్దనుకుందనుకో, నీ సహవాసం సరైనది కాదు. నీ సహవాసం సరైనదిగా ఉండాలి అంటే, జ్ఞానులతో నువ్వు సహవాసం చెయ్యి. నీకు జ్ఞానం వస్తది. అంతే కదండీ! చాలామంది పాటలు పాడరండి. ఎందుకు పాటలు పాడరంటే, పాటలు పాడేవాళ్ళతో స్నేహం చేస్తే కదా మీరు. వాళ్ళతో పాటు మీరు గూడా వెళతారు లేచి పాడడానికి. ఎప్పుడు పాటలేం పాడడు. ఏవండీ? ఏమి ప్రార్థన గూడా రాదు. అలాంటి వాళ్ళతో స్నేహాలు చేస్తారా? మీరు గూడా ఏమి దేనికి రారండి. అలాగే కూర్చుండిపోతారంతే. ఏవండీ వాక్యం చెప్పడానికి రాదండి అంటున్నావంటే, చెయ్యి వాక్యం చెప్పే వాళ్ళతో స్నేహం చెయ్యి. తిరుగు అతనితో. ఎందుకు రాదు? ఏవండీ? అంటే జ్ఞానులతో సహవాసం చేయువాడు జ్ఞానవుతాడట. మరి నువ్వెలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నావు? కింద కింద ఇంకొక మాటుంటది. మూర్ఖులతో సహవాసం చేయువాడు చెడిపోవును. మూర్ఖుడెవడు? ఎవరైనా వాక్యం వద్దంటున్నాడా వాడే మూర్ఖుడు. ఏవండీ చూస్తారా? ప్రసంగి గ్రంథము. ఏవండీ ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనములో, మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే ఎవడట వీడు? రాజట. కానీ ముసలోడు. అంటే బాగా వయసులో ఉన్నోడు. అంటే వయసయిపోయినాడు గదా ముసలోడు. వీడు ఏం వద్దంటున్నాడట? బుద్ధి మాటలొద్దు. అంటే జ్ఞాన సంబంధ మాటలు మాకొద్దు. అలా వద్దనేవాడు రాజైనా సరే, వాడు ఎంత పెద్దోడైనా సరే, వాడు మూర్ఖుడు అంటున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అయ్యో! పలానా వాళ్ళంటే తిరగాలండి. అతనితో ఉంది కదండీ అని చాలామంది డబ్బున్నోళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. ఏవండీ? కారు, బంగళా, పేరు, ప్రఖ్యాత ఏంటి లోకంలో అలాంటి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. ఏదో బెల్లమున్న చోట ఈగలన్నట్టు డబ్బున్నవాడి చుట్టూ మనోళ్ళు తిరుగుతుంటారండి. వాళ్ళతోనే ఎక్కువ తిరగతారు. వాళ్ళతోనే స్నేహాలు జేస్తారు. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. ఆవిడ ఎక్కడికి పోతుంటే ఈవిడ అక్కడ పోతుంటది. ఎందుకంటే ఆవిడతో ఉందండి బాగా. అతనితో ఉందండి బాగా. మరి వాక్యములో ఉన్నవాడి వెంట వాడి దగ్గర ఏముందండి నన్నే అడుగుతాడు వాడు. అలాంటి వాళ్ళ వెంట తిరుగుతారా? తిరగరు గదా! అందుకనే మీకు వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. ఏవండీ కిందకంటాడు, బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. ఇప్పుడు బీదోడా? అయినా సరే వాక్యానికి రోజొస్తున్నాడా? అయినా పాటలు బాగా పాడుతున్నాడా? దైవజనుడి చేత బలా అనిపించుకుంటున్నాడా? ఏవండీ వాక్యంలో ఉంటున్నాడా? అతనితో స్నేహం చేయండి. నిజం ప్రియులారా. వాక్యానికి ఎవరైతే అంటి పెట్టుకొని ఉంటారో, వాక్యానికి అస్సలు మిస్సే చేయరండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళతో సహవాసం చేయండి. మీరు కూడా మిస్ చేయరు. ఏవండీ? సంవత్సరానికి ఏదో మామూలుగా ఎన్ని ఆదివారాలొస్తాయండి? 52 అనుకుంటా మోస్ట్‌లీ కదండీ! ఇప్పుడు 52 వారాలు నేను ఒక్క వారం కూడా మిస్ కాలేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
లేదంటే 52 వారాలు మధ్యలో ఉన్న ప్రార్థనలు కూడా ప్రతిరోజు ఉంటాయి గనక, వారంలో కాదు కదా, ప్రతిరోజు ఉన్నదానికి కూడా నేను హాజరయ్యానండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా గ్రేట్ ప్రియులారా. ఎందుకు? వాక్యం విని విశ్వాసం గలవారై ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసుండాలనే దేవుడు చెప్తాడు. అప్పుడే మీరు జ్ఞానవంతులవుతారు. అప్పుడే మీలో వాక్యం నిలబడతది. వాక్యం మీలో నిలబడాలి అంటే మీ సహవాసము దేవునిలో ఉన్నవాళ్ళతో అయ్యుండాలే గాని, లోకములో తిరిగేవాడు డబ్బున్నవాడైనా, పేరున్నవాడైనా అందుకని అన్నాడిక్కడ. ఏవండీ, మూఢత్వం చేత బుద్ధి మాటలు నాకొద్దు అనేవాడు, వాడు రాజైనా సరే, వాడు ఎంత పెద్దోడైనా సరే, వాడు మూర్ఖుడు. వాడితో మూర్ఖులతో సహవాసం చేయవాడు ఏమవుతాడు? పనికి మాలిన వాడు అయిపోతాడు వాడు. వాక్యం వానిలో ఉండదు. రోజు మన సహవాసం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. లేదండి, నేను అలాంటి వాళ్ళతో స్నేహం చేసినా కూడా బాగుంటానండి అంటారా? ఒక ఆయన చరిత్ర మీకు చెప్తానిప్పుడు. ఎవరో తెలుసా ఆయన? ఏవండి? ఎవరాయన? రాజైనటువంటి సొలొమోను మహారాజు. ఆయన చరిత్ర మనకు తెలియనిది కాదు కదండీ! జ్ఞానం రాకముందు అంటే క్రీస్తు రాకముందు ఎవరి గురించైనా జ్ఞాని అని చెప్పబడిందంటే అతను సొలొమోను. దేవుని చేత జ్ఞానం పొందుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి సహవాసము చేసి చెడిపోయాడు తెలుసా? సహవాసం సరైనదిగా చెయ్యలేక చెడిపోయాడు తెలుసా దేవుని ఆజ్ఞను మీరి? చూస్తారా? ఒకసారి చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథము. ఏవండి? రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ప్రారంభ వచనం. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుతురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాను ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి అండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. చాలండి చాలు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుడు చెప్పాడండి, నాయనా నీ సహవాసము బాగుండాలి. ఇదిగో నేను పలానా వాళ్ళతో చెయ్యొద్దని చెప్తాను నాయన. ఎంత బాగండి, చెయ్యొద్దు అని చెప్తున్నాడు చూడండి. ఏవండి? ఇదిగో నువ్వు ఇతర దేవతల వైపు నిన్ను కొంతమంది తిప్పుతారు నాయనా, అన్యులుగా ఉన్నవాళ్ళు. కనుక నువ్వు అలాంటి వాళ్ళతో స్నేహము చెయ్యొద్దు. నువ్వు అలాంటి వాళ్ళతో తిరగొద్దు. ఏవండి? మీతో ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నానని ఆజ్ఞపూర్వకంగా ఆయనకు ఆ దేవుడు ఆజ్ఞాపిస్తుంటే, ఈయన కూడా మనలాగే. ఇప్పుడు మనం ఎలాగైతే అయ్యగారు మస్సు అంటారు, ఏమంటే వాక్యం తెలిసిన వాళ్ళతో తిరగమంటారు. కానీ అదెలా అవుతుంది? లోకంలో బతకాలంటే లోకంలో ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలి గదా! మేము అలా తిరిగినా మేము మాత్రం దేవుని ఆజ్ఞలు మీరమండి అనే ధైర్యం కలిగిన వాళ్ళు ఎవరుంటే, ఇదిగో ఒక్కసారి సొలొమోను జీవిత చరిత్రను చూడండి. అతడు మామూలు జ్ఞాని గాదు. ఏవండి? జ్ఞానులకే జ్ఞాని. ఇప్పుడు అలాంటి జ్ఞానవంతుడు ఏమైపోయాడయ్యా అంటే, ఆయన సహవాసం సరిగా లేనందుకు అతని జీవితం పాడైపోయింది. నాశనం అయిపోయింది. కాదా మీరు చెప్పండి? పాపం చేయటానికి కారణం ఏంటయ్యా అంటే, అతని సహవాసాలు కాదా మీరు చెప్పండి? దేవుని ఆజ్ఞను మీరటానికి కారణం ఏంటయ్యా అంటే, దేవుని దృష్టికి చెడు నడత నడవడానికి కారణం ఏంటయ్యా అంటే, దేవుడు వద్దన్న వారితో స్నేహం చేశాడు. కాదంటారా మీరు చెప్పండి? మరి అలాంటి జ్ఞానే బయటున్న వాళ్ళతో స్నేహాలు చేయడం వల్ల చెడిపోయినప్పుడు మనమెంత చెప్పండి? మనమెంత చెప్పండి? కనుక మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటాడు. అందుకనే పాపుల మార్గమును నిలువక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటాడు కదండీ! కీర్తనల గ్రంథంలో. చిన్నప్పుడు మనం బంగారు వాక్యాలు చదువుకున్నాం గదండీ! అంటే ఎందుకు ఆ మాటలు చెప్తున్నాడంటే, నాయనా నువ్వు ఉండలేవు నాయనా నువ్వు. ఏవండి?
ఎందుకంటే ముందే మీకు చెప్పాను కదా! ఎవరితోనైనా సహవాసాలు చేస్తే వాళ్ళ బుద్ధులు మనకు వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తాయి. కనుక మీరు ఎవరితో తిరుగుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన సమయమండి ఇది. మీరు ఎవరితో ఎక్కువగా స్నేహం చేయగలుగుతున్నారు? ఎవరితో టైమ్ ఎక్కువ స్పెండ్ చేయగలుగుతున్నారు? ఎక్కువగా ఎవరితో మీరు మాట్లాడగలుగుతున్నారు? అవతల వ్యక్తి దేవునిలో ఉన్నవాడా? అయితే మీరు మీ సహవాసం సరైనదేనండి. లేదండి అసలు దేవునిలో ఉండటం లేదండి అని అంటారా? అయితే మీ సహవాసం మంచిది కాదు ప్రియులారా. దయచేసి అలాంటి సహవాసాలంటే వదిలేయండి. ఎక్కువగా మీరు సహవాసాలు దేవునిలో ఉండే వాళ్ళతో చేయండి. దేవుణ్ణి అంటిపెట్టుకొనుండి, దేవుని మాట ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతున్నారో, మాట ప్రకారంగా గాని, క్రియ ప్రకారంగా గాని, వెళ్ళే విషయంలో గాని, వచ్చే విషయంలో గాని, ఇవ్వటం విషయంలో కానీ, ఎవరైతే బహుబలంగా దేవునిలో వాడబడుతున్నారో, ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతో మీరు స్నేహాలు చేయండి. వాళ్ళ మాటలు కఠినంగానే ఉండవచ్చు. ఎందుకంటే, వాక్యం ఉండేవాడు ఎప్పుడు కఠినంగానే మాట్లాడతాడు నువ్వు బాలేకపోతే. ఏవండీ? బాలేకపోయినప్పుడు మీరు అలా అతను మాట్లాడినప్పుడు మీరు సరిచేసుకోవాలి దాన్ని. అయ్యో! నా మంచి కొరకే చెప్పాడు ఈయన. నన్నుద్దేశించి చెప్పాడని చెప్పుకోవాలి గానీ, అయ్యగారు నన్ను ఇలా అన్నారని ఊరు మందికి ఫోన్‌లు చేసేస్తుంటారు. అలా అలా లేరా మీరు చెప్పండి? అలా ఎందుకున్నారంటే మీ మనసు బాలేదు. మీరింకా సంఘం నాది అని మీరు అనుకోలేదు. ఏవండీ ఒక కుటుంబంగా ఉన్నప్పుడు కుటుంబంలో ఎన్నో సమస్యలొస్తుంటాయి గదా! ఏవండీ ఒక కుటుంబంలో ఒక నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఎన్ని కొట్లాటలొస్తుంటాయి మీరు జెప్పండి. అరే! ఒక కుటుంబంలో నలుగురున్నందుకే ఇబ్బందులు, సమస్యలొస్తుంటాయే. మరి సంఘం అనగానే 100 మందుంటారు, 50 మందుంటారు. పదుల సంఖ్యల్లో ఉంటారు గదా! మరి సమస్యలు రావా? మాటలు రావా? ఇబ్బందులు రావా? వీటన్నిటిని పట్టించుకొని ఇతరులతో మాట్లాడి సంఘాలు విడిచిపోయేవాళ్ళు కొంతమందైతే, విభాదాలు పెట్టుకున్నవాళ్ళు కొంతమందైతే, కేవలం మొఖం ముందర మాత్రం వందనాలు జెప్పి వెళ్ళిపోయి, వీడంటే నాకు పడడండి అని చెప్పుకునేవాళ్ళు లేరా మీరు జెప్పండి? అలా ఎందుకుంది మీ మనసు చెప్పండి? ఎందుకంటే నాది, నా వారు అని మీరు అనుకోలేదు. కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏం జేస్తారో తెలుసా? కుటుంబంలో ఉన్న గొడవలు బయట వాళ్ళకి తెలియగూడదనుకుంటారండి. అందుకని ఎన్ని గొడవలు ఉన్నవ్వండి. చాలా మంది అన్నదమ్ములు ఇంట్లో గొడవ పడి ఒకరికొకరు గుద్దుకుంటుంటారు. కానీ బయటికి రాగానే ఫ్రీగా తిరుగుతుంటారు. లోపల మాత్రం గొడవే గొడవ. బయట మాత్రం కలిసుంటారు. బయటుండేవాళ్ళకి అబ్బా! వీళ్ళ కుటుంబం ఎంత బావుందో అనుకుంటారు. బయట ఇక్కడ చెప్పుకోడు. ఎందుకంటే నా కుటుంబ సమస్య వేరే వాళ్ళతో ఎందుకు చెప్పుకోవాలండి అంటాడు. ఈ జ్ఞానం లోకంలో ఉన్నవాళ్ళు, కుటుంబంలో ఉన్న వాళ్ళకున్నప్పుడు మరి సంఘం అనేసరికి నువ్వు ఒక్కటి కాదా? 100 మందున్నా ఒకరే ఏక హృదయం, ఏకాత్మ అన్నాడు గదా! మరి అందరికి ఒక్కటిగా ఉన్నప్పుడు ఈరోజు మనసుల్లో భేదాలు, అసూయలు, మత్తతులు ఇవన్నీ ఎందుకున్నాయి మీరు జెప్పండి? సహవాసాలు బాగోలేవు. దేవుని వాక్యానికి మీరు చెవి ఇవ్వటం లేదు. ఇస్తున్నా విన్నది నిష్ప్రయోజనమవుతుంది. కారణం మీ సహవాసాలు బాలేవు ప్రియులారా. కనుక మన సహవాసాలు సరిచేసుకోవాలి. ఒక ఏవండీ ఒక రాజే చెయ్యొద్దన్న వాళ్ళతో సహవాసం చేసి ఆయన చెడిపోయాడే. మరి దేవుడు? ఏవండీ? దేవుడు ఆయన ఆజ్ఞ ప్రకారంగా బ్రతకకపోతే ఖచ్చితంగా చెడిపోతారు. ఇప్పుడు ఆయన మనల్ని ఏమంటున్నాడంటే, నాయనా నువ్వు ఎవరితో స్నేహం చేయాలో తెలుసా? జ్ఞానులతో సహవాసం కుమారుడితో స్నేహం చెయ్యి నాయనా నువ్వు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9 వచనం. అసలాయన మనల్ని ఎందుకు పిలిచాడో చూడండి. చీకట్లో ఉన్న మనల్ని ఎందుకు ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడట. అక్కడ మాట్లాడతాడు మొదటి అధ్యాయం 9 వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9 వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తన మన కుమారుని సహవాసమునకు హ్మ్. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏమంటున్నాడు చూడండి. ఏవండీ? తన కుమారుడి అంటే ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు నాయనా నా కుమారుడితో క్రీస్తుతో ఫ్రెండ్‌షిప్ చేయండి మీరు. ఏవండీ? ఆయనతో ఫ్రెండ్‌షిప్ ఎవరైనా చేస్తారా? ఆయనతో ఫ్రెండ్‌షిప్ అంటే వాక్యంతోనండి. వాక్యంతో ఎప్పుడు వాక్యాన్ని అంటిపెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళతో చేయండి. లేదంటే మీరే వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉండండి. మీరు కూడా మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటారో వాళ్ళు గూడా వాక్యంతో అంటిపెట్టుకున్నారో లేదో అలాంటి వాళ్ళతోని మీరు గూడా అంటిపెట్టుకొని ఉండండి. ఏవండీ?
నిజంగానండి. సొలొమోను విషయంలో మనం చూస్తున్నప్పుడు, నాయన నువ్వు ఇతరుల వాళ్ళతో సాంగత్యం నువ్వు చెయ్యొద్దు. నువ్వు చెయ్యొద్దు. వాళ్ళొచ్చినా చెయ్యనివ్వద్దు అంటాడండి. ఈ వేరు విషయం మీరు చూడాలి. ఇప్పుడు లేదండి నేను వాళ్ళతో స్నేహం చేయలేదండి. వాళ్ళే నాతో చేశారండి అంటుంటారు కొంతమంది తెలివి పరులు. అతి తెలివి పరులండి ఇలాంటి వాళ్ళు. నేను వాళ్ళతో తిరగలేదు బ్రదర్. వాళ్ళే నాతో తిరిగారంటారా? అలాంటి వాళ్ళు తిప్పుకోవద్దండి. దయచేసి మీరు గుడికొస్తేనే నా వెంట రండి అని చెప్పండి. దయచేసి మీరు వాక్యానికి అంటిపెట్టుకొని ఉంటే మా దగ్గరికి రండి అని చెప్పండి. వాక్య ప్రకారంగా ఏవండీ మీ నోట్లో బూతులొస్తున్నాయండి. దయచేసి క్షమించండి. ఇప్పటి నుంచి నేను మీతో తిరగననండి. ఏవండీ మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారండి. దయచేసి క్షమించండి. మీరు మాతో తిరగొద్దండి. నేను మీతో తిరగననండి. జ్ఞానాన్ని నిలబెట్టిన వాళ్ళవుతారు మీరు తెలుసా? అలాగనం మనం. అయ్యో! ఆడ కంపెనీలో బూతులు ఎన్ని తిడుతుంటారండి. మొత్తం వాళ్ళు ఎంత తిట్టినా ఉదయం లేసి అన్ని తుడుచుకొని ఎళ్ళిపోతుంటాడు డ్యూటీకి. అయ్యగారు ఒక్క మాట అనడానికి లేదండి. ఎందుకు? అక్కడ నేను ఏదో వెళ్ళిపోతే నాకుందని అక్కడికెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మాత్రం చిన్న మాటన్నా తట్టుకోడు. ఇలా ఉన్నారేంటి? నిజంగా దేవునిలో గనక సహవాసం గనక మీరు చక్కగా చేయగలిగితే, యేసుక్రీస్తు దగ్గరకొచ్చి నిజంగా ఆయన మాటలకు గనక అంటిపెట్టుకొని ఎప్పుడు ఆయన మాటలు మనం వింటూ, ఆ మాటల్లో గనక మనం బ్రతుకుతూ ఉంటే ప్రియులారా, మన జీవితం అద్భుతంగా ఉంటదండి. ఏ సమస్యను ఎలా తీసుకోవాలో అర్థమవుతది. ఈరోజు మన బ్రతుకులు దేవుని వాక్యానికి దగ్గర లేవు గనుకనే అన్ని సమస్యలే. అన్ని ఇబ్బందులే. ఎందుకు? ఏ ఇబ్బందినైనా ఎలా ఎదుర్కోవాలో నీకు తెలీదు. లోకంలో ఎవరు చెప్తారు? లోకంలో ఉన్నవాడు ఏం చెప్తాడు? వాడు మూర్ఖుడు. మూఢత్వము చేత నిండినవాడు వాడు. బుద్ధి మాటలు లేవు వానిలో. బుద్ధి మాటలు ఉన్నవాడే నేను లోకంలో ఎలా సరిచేసుకోవాలి, ఎలా బ్రతకాలన్న విషయాలు అర్థమవుతాయి ప్రియులారా. కనుక వాక్యంతో ఎవరైనా సహవాసం చేస్తున్నారా? అంటే జ్ఞానులతో సహవాసం చేస్తున్నారా? అయితే జీవితం బావుంటది. మీరు బైబిల్‌లో ఒక చరిత్ర ఉంటదండి. అబ్రహాము గారి జీవిత చరిత్రను మనం చదువుకున్నప్పుడు ఏవండీ అబ్రహాము గారితో ఉన్నంత వరకు లోతు జీవితం అద్భుతంగా ఉంటదండి. ఎప్పుడైతే కొన్ని గొడవల కారణంగా అబ్రహాముతో నుండి లోతు గారు విడిపోయి కాపరులు కదండీ! కాపరుల మధ్యన గొడవలొచ్చి విడిపోతారు. ఇదిగో నాయన నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు అని విడిపోయి అబ్రహాం గారికి దూరంగా ఎప్పుడైతే లోతు గారు లోతు బ్రతుకు ప్రారంభమవుతుందో ఇక అయిపోయిందటండి జీవితం. ఏవండీ? ఇంకా కూతుళ్ళు బాలేరు, అల్లుండ్లు బాలేరు, భార్యేమో ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకయ్యా అతని జీవితం తర్వాత అతలాకుతలమైపోయిందంటే, జ్ఞానులతో సహవాసం కోల్పోయాడాయన. నిజంగండి. ఇలాంటి సహవాసాలు కోల్పోయిన వాళ్ళు తమ జీవితాల్ని సర్వనాశనం చేసుకున్నవాళ్ళు బైబిల్‌లో కోకొల్లలు కనపడతారు మనకు. కనుక నువ్వు వాక్యాన్ని అంటిపెట్టుకోవడం ఉండటం వల్ల ఇలాంటి జీవితాలు నీకు అర్థమైపోయి, అయ్యో! నా సహవాసం నిజంగా సరైనదైతేనే నా జీవితం బాగుంటది. నా జీవితం వాక్యంలో ఉంటది అని నీకు అర్థమవుతది. లేదనుకోండి మన జీవితాలు పాడవుతాయి. సొలొమోనే పాడయ్యాడక్కడ. మనమెంత చెప్పండి. సొలొమోనే సహవాసం బాగోలేక ఉన్నందుకు, దేవుడు వద్దన్న వాళ్ళతో సహవాసం చేసినందుకు, ఆయనే చెడిపోయినప్పుడు మనమెంత చెప్పండి. కనుక లోకములో ఉన్న వాళ్ళతో మనం స్నేహాలు చేయటానికి వీల్లేదు. అలా గనక మనం స్నేహాలు చేసినట్లయితే మనలో సమాధానం ఉండదు. మనలో ఎలాంటి జ్ఞాన సంబంధమైన విషయాలు ఉండవండి. ఎందుకంటే అపవాది వాడు ఎలాంటి వాడంటే మనలో ఎప్పుడు సమాధానం లేకుండా చేస్తాడండి. ప్రకటన గ్రంథం మీరు ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనములో అసలు వాడికి ఎలాంటి అధికారం చూడండి. సమాధానం లేకుండా చేసే అధికారం ఉంది. ఏవండీ? నిజంగా అంటే సాతాను ఎందుకనండి మాలో సమాధానం లేదండి అని ఎవరైనా అనగలుగుతున్నారంటే మీరు వాక్యానికి దగ్గరగా లేరు ప్రియులారా. ఎందుకంటే వాక్యానికి దగ్గరగా ఉండటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? సమాధాన పరుచువారు ధన్యులు అంటాడు దేవుడు. వారు చూడండి ఒకసారి ఆ మాట. ఎక్కడ అప్పుడు ఎక్కడ మత్తయి రాసిన ఎర్రని సువార్త మైన 9వ మాట. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 9వ మాట.
మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 9వ మాటలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఏమంటే దేవుని కుమారులు అంటే యేసుక్రీస్తుల వారితో స్నేహం చేసిన వాళ్ళు కదా, ఆయన మాట ప్రకారంగా బ్రతికిన వాళ్ళు కదా, వాక్యాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళు కదా. నిజంగా దేవుని కుమారులమా? ఏదో క్రైస్తవులం అంటే నామమాత్రము పెట్టినంత మాత్రాన మేము దేవుని కుమారులం అని చెప్పుకుంటే సరిపోతుందా? మీరు సమాధాన పరచాలి. సమాధాన పరచాలంటే మీలో సమాధానం ఉండాలి కదా. ఏమండి? కనుక ఈరోజు సమాధాన పరిచేవారుగా, సమాధానం కలిగిన కుటుంబాలుగా మనం ఉన్నామా? అలా లేము అంటే మన కుటుంబ సహవాసాలు బాగోలేవు. కనుక నీ సహవాసం సరైనదేనా? ఒకసారి చెక్ చేసుకోండి బ్రదర్. మన సహవాసాలు సరైనవేనా? సహవాసంలో కరెక్ట్‌గా ఉంటే ఎవ్వరినైనా మనం అర్థం చేసుకుంటాం ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తులో జీవితం అండి. అందుకే ఎప్పుడు కూడా వాక్యం, వాక్యం, వాక్యం దేన్ని ఎలా తీసుకోవాలో యేసుక్రీస్తుకి ఎలాగండి తెలిసింది? ఆయనే వాక్యం గదండీ. ఏవండీ? ఆయనలో ఎప్పుడు వాక్యమేనండి. ఎప్పుడు చూసినా సాతాను ఎదురు పడినప్పుడు ఏమంటే ఆ యేసుక్రీస్తు సాతాను మాట్లాడుతున్నప్పుడు చూడాలి, వాక్యంతో కొడుతుంటాడండి దాన్ని. ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను. రాళ్ళ రొట్టె అంటే రొట్టె వల్లనే బతుకుతాననుకున్నావా? దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన నేను బ్రతుకుతాను అంటాడు. ఇదెక్కడుంది మరి మాట? బైబిల్‌లో ఉన్న మాటే దానికి కొట్టాడండి. తెలుసు కదండీ మీకు. ఒకసారి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో ఏవండీ, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఏవండీ, 3వ వచనంలో శోధకుడొస్తాడు. వచ్చి ఏం మాట్లాడతాడు? "నువ్వు దేవుని కుమారుడివైతే రాళ్ళు రొట్టెలు చేసుకొని తినంటాడు." ఇప్పుడు ఈయన లోకంలో సహవాసం చేసాడనుకోండి, వాక్యం ఏముంటది లోకంలో చేస్తే? లోపల ఏవండీ, వాక్యం ఉండాలంటే వాక్యంతో తిరిగుండాలి గదా! యేసుక్రీస్తు పరిపూర్ణంగా వాక్యం కదండీ! ఆయనే వాక్యం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమగును కదా! పూర్ణమైనది ఎవరంటే అది క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు పరిపూర్ణమైన వాడు. అందుకని ఆయన నోటండి ఎప్పుడు కూడా వాక్యాలే కదండీ! అందుకని ఆయన ఏమన్నాడు? "ఇదిగో మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది." వ్రాయబడి ఉన్న మాట ఈయనకెలా తెలుసు? వాక్యంతో కలిసున్నాడు ఈయన. ఏవండీ? మీరు ద్వితీయోపదేశకాండం 8వ 3వ వచనంలో చదువుకోండి ఈ మాటుంటది. ధర్మశాస్త్రం అండి. ఏమంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఇదిగో మనిషి దేవుని ఏమండి ఆ దేవుని నుండొచ్చు మాట వలన బ్రతుకుతాడని ఉంటదక్కడ. ఇప్పుడు ఈ మాట సాతాను దగ్గర వాడాలంటే ఆయనలో ఈ మాట ఉండాలి కదా! కనుక మనకొచ్చిన ఆలోచన దేన్నైనా మనము ఏవండీ వాక్యంతో తిప్పేసి కొట్టాలంటే మనలో వాక్యం ఉండాలా? వద్దంటారా మీరు చెప్పండి? వాక్యం లేదు గనుకనే మన జీవితాలు అతలాకుతలం అయిపోయాయండి. కనుక యేసుక్రీస్తుల వారి జీవితం చూడండి అద్భుతం. అందుకనే నాయన నా కుమారుడితో మీరు స్నేహం చేయండి అంటాడు దేవుడు. నా కుమారుడితో స్నేహం చేయండి. ఎందుకంటే నా కుమారుడు ఎలా ఉన్నాడు? వాక్యం ఆయనలో. మీరు కిందకి కూడా చదివితే ఇదిగో ఆయన ఎత్తయిన మరి దేవాలయం మీద నిలబెట్టిందట. నిలవబెట్టిన దేవుని కుమారుడిది కిందకు దుముకంది. ఇప్పుడు ఇది ఈయన దుముకాలి, ఆయన దుముకపోతే దేవుని కుమారుడు కాదా? అంటే జీవడంబమును ప్రయోగిస్తుంది సాతాను. ఇప్పుడు ఆయన లొంగిపోయాడా? ఏమండి? శరీరాశకు లొంగిపోలేదు. అంటే ఏదో ఆకలి గొని ఆకలి తీర్చుకున్నవాడు గాదు. ఇక్కడ జీవపు డంబానికి కూడా ఆయన లొంగిపోవట్లేదు. కారణం వాక్యం ఉంది. ఏంటి? నేను కిందకి దుముకాలా? అలా దుమికితేనే దేవుని కుమారుడా? ఇంకోటి తెలుసా నీకు? అని మళ్ళీ వాక్యం చెప్తాడక్కడ. ఏమని? నన్ను శోధించొద్దు, నువ్వు వెళ్ళిపో. నీ ప్రభువైన దేవునిని శోధింపవలదని మరొక చోట వ్రాయబడింది. నువ్వు అది తెలుసుకో అంటున్నాడు. 6, 16 ద్వితీయోపదేశ కాండంలో ఉన్న మాట మళ్ళీ ఆయన జ్ఞాపకం చేస్తాడక్కడ. అంటే ఇలా సాతాను వేస్తున్న ఎత్తులకు ఈయన ఎలా దాన్ని రివర్స్ చేస్తున్నాడు? ఎందుకంటే ఆయనలో వాక్యం ఉంది ప్రియులారా. వాక్యంతో పెరిగాడాయన. జ్ఞానంలో ఎదిగాడాయన. దేవుణ్ణి ఎప్పుడు అంటిపెట్టుకున్నాడు. పగలంతా బోధ, రాత్రంతా దేవునితో సహవాసం. రాత్రి ప్రార్థన, పగలు బోధ. రాత్రి ప్రార్థన, పగలు బోధ. ఆయన సహవాసం చూడండి ఎలా ఉందో. అందరితో తిరిగాడా? నువ్వైతే రా హోటల్‌కెళ్దాం రా. ఏంటి ఎప్పుడు వాక్యమేనా? ఈరోజు పిక్నిక్‌కి లేదా టూర్ లేదా ఇంకొకటి వాక్యం ఉందయ్య ఇప్పుడు వద్దులే. లేదు పర్లేదు. ఆ వాక్యాలు ఎప్పుడు ఉండేవే. రా కొత్త సంవత్సరం ఎప్పుడొస్తదో మళ్ళీ ఇంకా సంవత్సరం వెయిట్ జేయాలి. కనుక శుభ్రంగా ట్రిప్పేసుకుందాం రా. వాక్యాలున్నా ఏవండీ? అంటే నిజంగా దేవుని మాటలకు మనం ఎంత విలువనివ్వగలుగుతున్నాం మీరు జెప్పండి?
కనుక ప్రియులారా, మన సహవాసాలు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. ఇంకొక దగ్గర కూడా మళ్ళీ కిందకి అలాగే వచ్చేస్తే, యేసుక్రీస్తుల వారిని లోక రాజ్యాలన్నిటిని చూపించింది. అంటే ఏమండి? నేత్రాశ చూపించింది. ఇవన్నీ నీకిస్తాను చూడు. నాకు మొక్కుతావా అన్నాడు. మొక్కుతావా అనగానే ఆయన మళ్ళీ ఒక మాట చూపించాడు. ఇదిగో ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. నిర్గమకాండం 34, 14 చదువుకో నువ్వు అన్నాడు దాన్ని. అంటే వాక్యం అది చెప్పింది. ఈయన కూడా మళ్ళీ వాక్యాన్ని రిటర్న్ చెప్పేసాడు. అంటే జ్ఞానులు ఎలా ఉంటారో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జ్ఞానులతో సహవాసం చేయటం వల్ల మీరు ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేస్తారో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇక్కడ. శరీరాశ, నేత్రాశ, జీవోపడం చూపించింది. ఇప్పుడు ఈయన చూపించిన వాటిని ఎలా తన శరీరంతో తిప్పికొడుతున్నాడు చూడండి. వాక్యం ఉండటం బట్టి, వాక్యం అతనిలో నివాసం చేయటం వల్ల లోకమును ఆయన అంటించుకోలేదు. పాపమును ఆయన అంటించుకోలేదు ప్రియులారా. మరి ఈరోజు మనం అన్నీ అంటించుకుంటున్నామా? అంటించుకుంటున్నామంటే కారణం ఏంటి? నీలో ఉన్నాయవి. నువ్వు అలాంటి వాళ్ళతో స్నేహాలు చేస్తున్నావు మరి. కనుక ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మన సహవాసాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా మన సహవాసాలు గనక బాలేకుంటే ఏవండీ? బాగోలేకపోతే మన జీవితాలు బాగుండవు. మీరు గనక దేవునితో అంటే దేవుని వాక్యంతో ఎప్పుడు మీరు సహవాసం కలిగి ఉన్నారనుకోండి, అందరూ అర్థమైపోతారు మీకు. అందరిని మీలో కోపాలుండవు, ద్వేషాలుండవు. ఏవండీ మీరు చాలా చక్కగా ఉంటారండి. ఎందుకంటే నిజంగా యేసుక్రీస్తుని చూడండి, మొఖం మీద ఉమ్మేసారటండి. ఏవండీ? ఉమ్మేస్తే ఎవరైనా సహిస్తారా మీరు చెప్పండి? ఉమ్ము మన మొఖం మీద ఎయడం వద్దండి. ఏదో గేట్ ముందు నించున్నాము. వాడు అలా రోడ్‌లో వెళ్తున్నాడు. థూ అని ఉంచాడనుకోండి. ఏవండీ ఎలా ఉంటది పరిస్థితి? వాడు నన్ను చూసే ఉమిశాడు. ఎంత ధైర్యం వాడికి ఆ గొడవకు పడతాం మనం. అది మన గుణమా? కానీ క్రీస్తు గుణం మొఖం మీదండి. ఎందుకు ఆయన శపించలేదు మీరు చెప్పండి? ఆయన శపిస్తే అంతే. ఏవండీ? అన్ని దెబ్బలు తిన్నప్పటికిని, వంగపెట్టి గుద్ది ఎవరు గుద్దారో చెప్పుకో, ప్రవచించు అని చెప్పినప్పటికిని, ఆయన జీవితం నిజంగా అంత చక్కగా ఉండటానికి, వీరు ఏం చేస్తున్నారో క్షమించు అని చెప్పటానికి, ఆయన ఎలా ఉండొచ్చు మీరు చెప్పండి? కారణం ఆయనలో వాక్యం ఉంది. ఆయనే వాక్యం కదండీ! మరి మనం ఆ వాక్యంతో సహవాసం మనం చేసినప్పుడు, మనలో ఆ గుణం ఉందా? ఏవండీ? ఆ గుణం ఉన్నప్పుడే నువ్వందరిని అర్థం చేసుకుంటావు. అర్థం చేసుకోలేనప్పుడు ప్రాబ్లమ్స్ అండి అన్నీ. భార్యాభర్తలున్నారు. భర్త కోపంలో ఉన్నాడు. ఇంటికి రాగానే ఆయన కోపంలో ఉన్నాడని ఆయన మాటను బట్టి, ఆయన తీరును బట్టి భార్యకు అర్థమైపోతుంటది. ఇప్పుడు ఏమి ఈయన పలకరించకూడదు. ఇప్పుడు ఎలాంటి విషయాలు అడగకూడదు అనే సైలెంట్‌గా అయిపోతది. ఆయన కోపంలో ఉన్నా గూడా, మీరు నాకు చీర తెస్తానని తేలేదండి అనుకోని గొడవ పడిందనుకోండి. చీర కాదు గదా! నువ్వు పుట్టింటికెళ్ళిపోతావిప్పుడు. అంతేనా? తెలుసు కదండీ సమస్యలు. అంటే ఒక మంచి భార్య తన భర్తను అర్థం చేసుకున్నప్పుడు అతనితో ఎలా మసలుకోవాలో, ఈ టైంలో ఇతను ఇలా ఉన్నాడండి అని అర్థం చేసుకుంటది. మంచి భార్య అయితే. మంచి భర్త కూడా అయ్యో! ఈవిడ ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇలా ఉందంటే, ఓహో! ఇది కథ. అయితే నేను సైలెంట్‌గా ఉండాలని అర్థం చేసుకుంటా. అంటే ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకున్నప్పుడు ఆ కుటుంబం చాలా బావుంటదండి. గొడవలుండవు, ఇబ్బందులుండవు, సమస్యలుండవు. అర్థం చేసుకోలేనప్పుడే సమస్యలు. ఇప్పుడు ఇది మనకర్థమైనప్పుడు, మరి సంఘం అంటే నీకేమర్థమైంది? కుటుంబంలో నలుగురుంటేనే సమస్యలొచ్చి పడుతున్నప్పుడు, సంఘం అంటే ఎంతో మందుంటారు గదా! మరి సమస్యలు రావా? సమస్యలొచ్చినా వాక్యానికి అంటిపెట్టుకొని, అందరితో సమాధానంగా నువ్వుంటేనే దేవుని కుమారుడనబడతావు తప్పితే నేనేదో దశంభాగాలిచ్చేస్తున్నాను, కానుకలు ఇచ్చేస్తున్నాను, వారం, వారం చర్చికెళ్తున్నాను అని నువ్వు అనగలుగుతున్నావు గానీ, నీలో వాక్యం ఏమాత్రం అభివృద్ధి లేదు. కారణం నీ సహవాసం దేవునితో లేదు. నిజం ప్రియులారా. మనలో మార్పుండదు. మన కుటుంబాల్లో సమస్యలు అలాగే ఉంటాయి. సమాధానం లేకుండా ఉంటది. కారణం అర్థం చేసుకునే స్వభావం నీలో ఉండదు. ఎప్పుడైతే దేవునికి నువ్వు అంటిపెట్టుకొని ఉంటావో దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడి, వాక్యంతో ప్రతి విషయం ఏవండీ
మానవులకు సరిపడేటంత జ్ఞానం దేవుడు రాసిచ్చేసాడండి. మళ్ళీ ఇంకా ఏదో ఎదురు చూడాలి. దేవుడు మనకి ఇంకా ఏదో చెప్పలేదు. ఏదో దాచేసాడు. మర్మాలేవో ఉంచేశాడు. కాదండి. బైబిల్లు గనక ఖచ్చితంగా నువ్వు బాగా గనక చదవగలిగితే, అర్థం చేసుకోగలిగితే, మన జీవితానికి సరిపడే విషయాలన్నీ మన జీవితానికా, మన పిల్లల జీవితానికా, వాళ్ళ ఇలా ఎన్ని తరాలొస్తాయో అన్ని తరాలకు సంబంధించిన మాటలు ఈ 66 పుస్తకాలలో దేవుడు నిక్షిప్తం చేసి మనకిచ్చేసాడు ప్రియులారా. నిజంగా ఇందులో వ్రాయబడినట్లు మన జీవితాలు గనుక ఉన్నాయనుకోండి, మన జీవితం అద్భుతంగా ఉంటది. కనుక వాక్యం ఉన్నవాళ్ళతో మీరు సహవాసాలు చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మీరు ప్రారంభ వచనాన్ని ఒకసారి చదివితే, విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఎవడైనా బలహీనుడున్నాడా? అయ్యో! అతని మాట అంటాడండి. కానీ అతన్ని చేర్చుకోవాలి. వాడంత మాట అన్నాడుగా నువ్వు అంత గొడవ దిగుతావా? అంటే సంఘంలో ఎలా ఉండాలో ఈ మాటలండి. అంటే సంఘంలో ఏ సమస్యలొచ్చినా, ఎలాంటి ఇబ్బందులొచ్చినా ఒకరినొకరు సర్దుకొని పోతాం. ఎన్ని హెచ్చరిక మాటలు దైవజనులు చేస్తున్నా లోబడే తత్వం నీకుందంటే వెరీ గుడ్. లేదనుకోండి మనసులో ఉంచుకొని బయట ఒకలాగా, లోపల ఒకలాగా, ఎందుకంటే బయట మేము చూస్తుంటాం. బయట సేవకులు బయట చూస్తుంటారు. వాళ్ళకు నువ్వు నటన చేసి ఏదో బ్రతికేయొచ్చు. కానీ దేవుడు బయట కాదు కదా చూసేది. ఆయన ఆంతర్యమును చూసే దేవుడు కదా! మరి నువ్వు దేవునికి భయపడతావా? ఈయనకు భయపడతావా? దేవునికి భయపడతావా? మనుషులకు భయపడతావా? దేవునికి కదండీ! కనుక దేవునికి భయపడి మనం బ్రతకాలని మనకు తెలిసినప్పుడు మన సహవాసాలు బాగుండాలి ప్రియులారా. అలా బాగుంటేనే ఏవండీ? మనము జ్ఞానులవుతాము. లేదండి అని ఎవ్వరితో పడితే మీరు వాళ్ళతో వాక్యం లేని వాళ్ళతో, వాక్య ప్రకారంగా బ్రతకలేని వాళ్ళతో మీరు సహవాసాలు చేశారనుకోండి, అస్సలు జీవితాలు బాగోవు. వాక్యములో మీరు ఎదగరు. ఏవండీ నిజంగా ఈ పత్రిక అంతా మీరు చదువుకోండి ప్రియుల తర్వాత ఎంత చక్కగా ఉంటది. వాక్యంతో ఉన్నవాళ్ళతోనే స్నేహం చేయాలంటాడు. 15వ అధ్యాయము ఏవండీ ప్రారంభ వచనం కూడా చూడండి అక్కడ. కాగా బలవంతులైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమయ్యున్నాము. వాక్యం చెప్తది నీకు నేను కలిసుండాలి. ఎవడో బలహీనుడు అన్నాడని నువ్వు దాన్ని పట్టించుకొని మనసులో నువ్వేదో కృంగిపోయేవారుగా ఉండకూడదు. మనన్న యేసుక్రీస్తు చూడు. తనను తాను ఎలా అర్పించుకున్నాడు. తన సంతోషం గురించి ఆలోచించాడా? పొరుగువాడు. ఏవండీ? నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో అవతల వ్యక్తిని కూడా అలా ప్రేమించాలి. ఆ ప్రేమ గుణం ఉన్నప్పుడు గొడవలెందుకొస్తాయి మీరు చెప్పండి? ఆ ప్రేమ గుణం మనలో ఉన్నప్పుడు సమస్యలెందుకొస్తాయి చెప్పండి? కనుక ప్రియులారా సహవాసం మంచిదైతే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అలా సహవాసం మంచిగుండాలి. మన జీవితం చక్కగా ఉండాలంటే దేవుడు అంటున్నాడు, నాయనా అన్యులతో వద్దయ్యా సహవాసం అని. ఎందుకంటే జ్ఞాని అనిపించుకున్న వాడే చెడిపోయాడు సొలొమోను. మరి మనం కనుక మన సహవాసం ఒక్కసారి ఏమండి బాగా చూసుకోండి. కీర్తనల గ్రంథం 106వ కీర్తన. ఏవండీ? 106వ కీర్తన 30 33, 34 వచనాలండి. 34 వచనాలు చదువుదాం. 106వ కీర్తన ఏవండీ 33, 34 ఎట్లనగా వారు ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నా ఏమండి? అన్యజనులను నాశనము చేయకపోయిరి. 35లో అంటాడు, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. అంటే అన్యజనులతో మనం సహవాసం చేసుకోవడం వల్ల ఏమవుతదంటే ఇక్కడ మనకు కొంచెం మాట దేవుడు ఒక క్లూ రాపిస్తున్నాడు మనకు. వాళ్ళ జీవితాలు ఎందుకు రాయించాడు అంటే ఇశ్రాయేల్ జీవితాలు అన్యులతో వాళ్ళు తిరిగి కొన్ని చేయరాని కార్యాల వల్ల నేర్చుకున్నారు గనుక మీరు కూడా అన్యులతో తిరిగారనుకోండి మీరు కూడా నేర్చుకుంటారు నాయన. కనుక మీరు తిరగొద్దండి. ఏవండీ దేవునిలో లేని వాళ్ళు వాడు బుద్ధి మాటలకు చెవివ్వడా? వాడు రాజైనా సరే వదిలేయండి అన్నాడు దేవుడు.
ఏవండి? ఎంత చక్కగా మాట్లాడతాడో చూడండి దేవుడు. వాడు ఎలాంటి వాడు? వాడు నిజంగా పెద్ద అంటే కోటీశ్వరుడా? అయినా సరే వాడు నాకొద్దండి బైబిల్ మాటలు వద్దండి అంటున్నాడు ఎవడైనా. అయితే వాడితో నువ్వు సహవాసం చేయొద్దు. ఏవండి? దేవుడు వాక్యం ఉన్న వాళ్ళతో సహవాసాలు చేయండి. మీ జీవితం అద్భుతంగా ఉంటది. అమోఘంగా ఉంటది ప్రియులారా. కనుక మీ సహవాసం సరైనదేనా? ఒకసారి చెక్ చేసుకోండి. సహవాసం బాలేదనుకోండి, మీ జీవితం పాడవుతది. కనుక జీవితం పాడు కాకుండా ఉండాలి అంటే జ్ఞానులతో సహవాసం చేయమన్నాడు దేవుడు. అలా సహవాసములో ఉన్నప్పుడే మన జీవితం బావుంటది. చివరిగా ఒక మాట చూపించి ముగించేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక ఏవండి? యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7, 8 వచనాలు గనక మనం చదువుకుంటే ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7, 8 వచనాలు ప్రియులారా. అయితే హ్మ్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు చూడండి. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? మన సహవాసం అన్యోన్యమైనది గొప్పదిగా ఉండాలా? అయితే వెలుగులో ఉన్న వాళ్ళతో నువ్వు నడువు. అప్పుడు నీ సహవాసం బాగుంటదే గానీ, నేను వెలుగులో ఉన్న వాళ్ళతో లేనండి, నేను బావుండాలండి అనుకోవడం నీ వెరితనం. ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల వెలుగులో ఉన్నాడు ఆయన. ఇప్పుడు వెలుగులో ఆయన ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడవాలే గానీ, నేను చీకట్లో ఉన్న వాళ్ళతో నడుస్తానండి అన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు చెడిపోతారు ప్రియులారా. ఏవండీ? ఖచ్చితంగా చెడిపోతారు. అందుకనే మోసపోకుడి అంటాడాయన. మోసపోవద్దండి మీరు. దేవుని మాటలు వింటున్నారు గదా! బాగా వినండి. బుర్రలోకేసుకోండి. ఎందుకంటే వాక్యం నాలో ఫలించటం లేదు. ఎన్నో మాటలు వింటున్నాను. మాటలో చేంజెస్ రావటం లేదు. ఆలోచనలో చేంజెస్ రావటం లేదు. ఏవండీ? అసలు వాక్యం నాలో ఫలించటం లేదు. ఎన్ని వాక్యాలు వినిపిస్తుంటారు గదా! ఎంతో మందితో. అయినా నాలో ఎందుకు దేవుని వాక్యం వైపు నాలో కదలిక లేదు? ఎందుకు నాలో మార్పు లేదు? ఎన్ని నూతన సంవత్సరాలు ఏవండీ ఇచ్చిన దేవుడు, సంవత్సరం నూతనం అయిపోతుంది. నూతనం అని సంవత్సరం గురించి చెప్పుకుంటున్నాం గానీ, మన జీవితం మాత్రం నూతనం గావటం లేదు. కారణం ఏంటయ్యా అంటే, మన సహవాసం సరైనది కాదండి. ఏవండీ? అంతే కదండీ. సంవత్సరాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే నూతన సంవత్సరానికి జెప్తున్నాం. మరి మనము ఇంకా పాత రోత జీవితం అలాగే ఉంది మనం. ఏది మారలేదు. వేషధారణ మారలేదు. అలా మారలేకపోవడానికి కారణం సహవాసాలు బాలేవు. కనుక ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎవరితోనైతే టైం ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారో, ఎవరితోనైతే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారో, మీరు నిజంగా ఎక్కువగా మాట్లాడాలన్నా, ఎక్కువగా టైం స్పెండ్ చేయాలన్నా, వాక్యములో బాగా ఉన్న వాళ్ళతో చేయండి ప్రియులారా. ఇదే నేను మీకు ఈ మెసేజ్ ద్వారా చెప్పేది. ఏవండీ? లోకములో ఉన్నవాడితో స్నేహం చేయకండి. ఏదో జీవనోపాధి కోసం మరి వెళుతున్నాం కదండీ అంటే, ఎంతుందో అంతే చూసుకోండి ప్రియులారా. కానీ దేవుని మాటలు మాత్రం మిస్ చేసుకోకండి. ఏవండీ? ఎందుకంటే మీరలా ఉండటం బట్టే, దేవుని వాక్యానికి దూరం అవ్వటం బట్టే, దేవునిలో ఇంకా ఎదగటం లేదు. దేవుడంటున్న మాట మీలో వాక్యం నిష్ప్రయోజనం అవుతుందంటే, విశ్వాసం కలిగిన వాళ్ళతో మీరు కలిసి లేరు. కలిసి ఉంటే అన్యోన్య సహవాసంగా మీరు కావాలా? ఆ సహవాసం మీకు కావాలా? అవునండి. మాకు అన్యోన్య సహవాసం కావాలండి. అయితే వెలుగులో ఉన్న వాళ్ళతో సహవాసం చేయండి. వెలుగుతో సహవాసం చేయండి. క్రీస్తుతో సహవాసం చేయండి. అప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఏమొచ్చినా మనల్ని ఎవ్వరు క్రీస్తు నుండి విడదీయలేరు. అంత గొప్పది. కొన్ని స్నేహాలుంటాయి గదండీ! కొన్ని స్నేహాలు అంతమంది ఎన్ని పొలాలను పెట్టనివ్వండి. వాళ్ళు విడిపోరండి. ఎందుకయ్యా అంతలా స్నేహం చేసావంటే, ఒకరికొకరు అర్థం చేసుకున్నామండి. ఈ టైంలో ఈ మాట అన్నాడంటే, నేను అలా చేశాను గాబట్టి ఆ మాట అన్నాడండి అంటాడాడు. ఎందుకంటే అర్థం చేసుకున్నాడు గనక. ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయా? ఎన్నొచ్చినా ఏవండీ? నిజంగా దేవుడిని అంటిపెట్టుకొని ఉండగలుగుతున్నామా? బాధొచ్చినా, లేమొచ్చినా, కష్టమొచ్చినా, ఏమొచ్చినా హబక్కూకు అంటాడు గదా! నాకు పంటలు పండినా, పండకపోయినా, ఏవండీ పశువులున్నా, లేకపోయినా, అన్నమున్నా, లేకపోయినా నేను దేవుని మాత్రం విడిచిపెట్టనంటాడాయన.
మనం అలాగ అనగలమా? దేవుడా నాకు ఉద్యోగం కావాలి. ఉద్యోగం ఇస్తే నీ దగ్గరికి నేను వస్తాను. ఇవ్వకపోతే రావా? ఇలాంటి ఏమండి మొక్కుబడులు చేసుకుంటుంటాం దేవునితో. అలా మొక్కుబడులు వదిలేయండి. జ్ఞానం ఉన్న కాలం గదా ఇది. అది అజ్ఞాన కాలం. దాన్ని చూసి చూడనట్టుగా వదిలేసాడు. శరీరం కోసం ఆలోచన అది. మన ఆత్మలకు నిజంగా రక్షణ కావాలా? ఆత్మీయ ఎదుగుదల ఏమండి నిజంగా వాస్తవమైన జీవితం మనకు కావాలా? ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తుల వారు దాన్ని ఇస్తాడు. ఆయనతో స్నేహం చేస్తేనే వస్తది. వాక్యంతో కలిసున్న వాళ్ళతో ఏమంటే స్నేహం చేస్తేనే మనకిదొస్తది. కనుక ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకొని, సరిచేసుకొని, మన సహవాసం సరైనదిగా ఉంటే మన జీవితం బావుంటది అనే మాటలు చెప్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన మరి సహవాసము సరైనదేనా అని మేము ఆలోచించినప్పుడు ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు. నిజంగా మా జీవితాలు బావుండాలి అంటే, మా స్నేహాలు బావుండాలని మీరంటున్నారు. నిజంగా లోకంలో స్నేహం చేసేవాడంటే, లోకంలో ఉండేవాళ్ళు మీ వాక్యం దగ్గరకు లేని వాళ్ళు, వాక్యం దగ్గరకు రానేని వాళ్ళతో మేము గనక స్నేహం చేస్తే, లోక స్నేహము అది మీకు వైరమని మీరు రాయించారు. లోక స్నేహం అనగానే ఏదో లోకంతో అనగానే ఊరులతో కాదు గానీ మనుషులతోనే కదయ్యా! కనుక వాక్యములో లేని వాళ్ళతో మా పరిచయాలు, మా స్నేహాలు, ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయటాలు అలాంటివి మేము ఉండకూడదయ్యా. నిజంగా మీలో గొప్పగా ఎదుగుతున్న వాళ్ళు, మీలో బలంగా వాడబడుతున్న వాళ్ళు, మీలో ఉన్నతంగా మీ కార్యాలకు దగ్గరగా ఉన్నవాళ్ళు, మీ కార్యాలు చేస్తున్న వాళ్ళతో మా సహవాసాలు ఉండడానికి గల సహాయమును దయచేయండి. ఇదిగో ఈ యొక్క సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకొని, ఈ మాటలు చెప్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి సంఘంలో ఉన్న అయ్యగారిని బట్టి మీకు వందనాలు. అయ్యగారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్‌ని మీరు దయచేయండి. మరొక సంవత్సరాన్ని మీరు మా జీవితంలో మీరు మాకిచ్చారు. మీకు కృతజ్ఞతలు. మరి ఈ సంవత్సరం నుండి ఆయన నాయన మాలో మీరు మంచి సహవాసాన్ని, మీ కుమారుడి సహవాసాన్ని మీరు కోరుతున్నారు. కనుక ఈ నూతన సంవత్సరం నుంచైనా మేము మీ కుమారుడితో సహవాసం చక్కగా చేయడానికి గల సహాయమును దయచేయండి. వాక్యం ఎంతమందైతే విన్నారో, విన్న వాక్యం అందరి నాయన అందరిలో ఫలించటానికి కావలసినటువంటి సహాయమును దయచేయండి. అందరికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్‌నిచ్చి, మా జీవితాలు ఇంకా మెరుగుపరచడానికి ఎన్నో మాటలు అందిస్తారని నమ్ముచు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా అందరికి వందనాలు.